జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నియోజకవర్గంలో ఏ ఒక్క పంటకు కూడా సక్రమంగా నీరందించక పంట పొలాలన్నింటినీ బీడు భూములుగా మార్చేసి రైతుల నోట్లో మట్టి కొట్టిందని తెలుగుదేశం జనసేన పార్టీల కూటమి అధికారం చేపట్టిన వెంటనే పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు పుష్కలంగా నీరందించి నియోజకవర్గాన్ని తిరిగి సస్యశ్యామలంగా చేస్తామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం మండలం పీరాయవరంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన ఇంటికి మనవర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటింటికి వెళ్లి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పీరాయవరం గ్రామానికి చేసిన అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం రాయవరంలో మరి బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన 6 పథకాలు, సూపర్ 6 పథకాలు, అదేవిధంగా ఈ గ్రామ అభివృద్ధి తెలుగుదేశం పార్టీ టైంలో మొత్తం సిమెంట్ రోడ్లు వేసాం, ఒకటి రింగ్ రోడ్డు వేసాం, అలాగే రామాలయం 20 లక్షల రూపాయలతో రామాలయం నిర్మాణం చేసాం. దానికి అదనంగా 1 ఎకరం స్థలం చెరువు నుంచి మళ్ళీ దాన్ని కూడా కలిపి ఫిల్లింగ్ చేసాం. మరి అదేవిధంగా వినాయకుడు గుడి కట్టాం. మరి ఇవే కాకుండా రైతులకి 2 పంటలు పండే విధంగా ఎప్పుడూ నీరు లోటు లేకుండా చేసాం. సింహాద్రిరాజు కాలువ తవ్వించాం పూర్వం. మొన్న ఈ ప్రభుత్వం చేతులు ఎత్తేస్తే 3 కాలువ మొహం నుంచి ఊరకాలువ తవ్వించాం. అలాగే స్లూయిస్లు కట్టించాం. ఈ 5 ఏళ్ళ మట్టికి పంటలకు నీళ్ళు లేవు. ఈరోజు కూడా పంటకు నీళ్ళు లేవు. అంటే ప్రభుత్వం ఎలా ఉందంటే, మేము తెచ్చిన పురుషోత్తపట్నాన్ని కరెంటు బిల్లు కట్టలేక ఆపేశారు. ఏలేరు ఆధునీకరణ 2 నవంబర్ రద్దు చేశారు. అంటే రైతుల కోసం పెట్టినవి అన్నీ కూడా ఆపేయడం జరిగింది. ఇదే కాకుండా మన ఏలేరులోంచి మనకు రావాల్సిన నీరులోంచి 3 టీఎంసీ నీరు తాండవకు పంపించారు. ఇది ఇంకా దారుణం అని చెప్పి తెలియజేస్తూ రైతులందరూ కూడా అర్థం చేసుకోవాలి. స్థానికుడు ఏ విధంగా పనిచేస్తాడు, స్థానికేతరులు ఏ విధంగా పనిచేస్తాడు అన్న దానికి ఉదాహరణ ఇదే అని చెప్పి